రైట్. ఇక్కడ డ్రాయింగ్ రూమ్కి వచ్చేసరికి నాకు ఇక్కడ హెవెన్కి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎటు చూసినా కానీ ఇట్లా ఆవులు, ఇక్కడ లోటస్ చాలా బాగుంది. ఏంటి దీని గురించి చెప్పండి అసలు. యాక్చువల్లీ మీరు ఇల్లు ఎంటర్ అవ్వగానే మీరు అన్నారు కదా హెవెన్ అని చెప్పేసి, కంప్లీట్ ఇది ఏంటి అంటే మన పాత తరంని గుర్తు చేస్తున్నట్టు అనమాట. సో ప్రతి కార్నర్ మీకు అలాగే కనిపిస్తుంది. సో క్లయింట్ కూడా అలాగే డిజైన్ చేయించుకున్నారు. సో ఈ ఫస్ట్ ఎలివేట్ అయ్యేదే, అందరూ రాగానే ఎలివేట్ అయ్యేదే ఈ వాల్. సో ఈ వాల్ ఒక సీక్రెట్ తోటి క్రియేట్ చేసిన వాల్ అనమాట. లైక్ ప్రతిదీ హ్యాండ్ మ్యూరల్. ఇది మీరు చూస్తే రియల్ స్టోన్, ఇది రియల్ స్టోన్. సో రియల్ స్టోన్ మీద హ్యాండ్ తో మొత్తం మెషిన్ కటింగ్ చేపించి, అండ్ ఇక్కడ మనం పెయింట్ చేసింది. అండ్ ఇక్కడ హైలైటెడ్ పార్ట్స్ ఏంటంటే ఏవైతే ఇక్కడ మనం గ్రూలో వచ్చాయో అవి మళ్ళీ సపరేట్ పీసెస్ గా తెచ్చి మళ్ళీ ఇక్కడ మనం స్టిక్ చేసాము. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనం లైటింగ్ అనేది ఇచ్చేసాము. సో ఇది ఏంటంటే ఫాయర్ వాల్ అంటారు దీన్ని. సో అండ్ ఎవరైనా వచ్చినా గెస్ట్ వచ్చినా లైట్ మీ ఈవినింగ్ టైమ్స్ ఓన్లీ లైట్స్ ఆఫ్ చేసినా కూడా ప్లెజెంట్ గా ఉంటుంది మనకి. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, అంటే గోల్డ్ అండ్ ఈ రియల్ స్టోన్ కలరే ఇది. స్టోన్ కలరే ఇది. శాండ్ స్టోన్ ఈ గోల్డ్ హైలైట్ హైలైట్ అవుతుంది. మరి కింద ఏంటి ఇట్లా? సో మనకి ఎంటర్ అవ్వని మెయిన్ పెద్ద వాల్ వచ్చేసింది. సో ఈ స్టోనే మొత్తం తీసుకోకుండా ఒక పర్టికులర్ పార్ట్ స్టోన్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏదైనా మనకి కీస్ కానీ ఏదైనా ఉంటాయి కదా, అలా స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చేసాం అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే క్లయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఓల్డ్ లుక్ ఉంటుంది అని. మనం ఎంట్రన్స్ లో వినాయకుడు వారి కృష్ణుడు పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక చిన్న కృష్ణుడు పెట్టేశారు మొత్తం బ్రాస్ తోటి. కింద మనము ఆ స్టోన్ పెట్టకుండా పీవీసీ లోవర్స్ ఇచ్చేసాం. ఆ వుడ్ టచ్ యాడ్ చేద్దామని చెప్పేసి. సో ఇవన్నీ పీవీసీ లోవర్స్ అంటారు. అవి ఇచ్చేసేసి ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చేసాం. లైక్ క్లయింట్ వేరిన బుక్స్ కానివ్వండి, చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఇది ఇచ్చేసాము. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను చాలా ఇంటీరియర్స్ చూసాము. ఒక టీవీ యూనిట్ లాగా క్రియేట్ చేసేసి వెనక ఏదో వాల్ పేపర్స్ అట్లా చేశారు. బట్ ఇది చాలా యూనిక్ గా అనిపిస్తుంది. అంటే ఒక కస్టమర్ మాకు ఇలా కావాలి అన్న తర్వాత మీరు వాళ్ళ టేస్ట్ తగ్గట్లు మీరు మోడిఫై చేసి చేస్తారా ఏంటి అసలు ఇట్లా? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మేము క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతాం, మీకు ఎలా కావాలి. సో మీకు ప్రతిదీ ఎలిమెంట్ డిస్కస్ చేస్తాము. అంటే క్లయింట్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, నాకు వింటేజ్ లుక్కే కావాలి అని చెప్పేసి. సో దానికోసం ప్రతి పాయింట్ మనం హైలైట్ చేస్తూ ఇది హైలైట్ చేయడానికి ఆ లైటింగ్స్ కానివ్వండి. అంటే రెగ్యులర్గా రావడం టీవీ యూనిట్ ఆ సెటప్ తీసేసాము. మనకి ఆల్టర్నేట్ లివింగ్ వచ్చింది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఆ లివింగ్ జోన్లో మనం టీవీ పెట్టేసాము. ఇక్కడ ఏంటి అంటే ఒక హైలైటెడ్ వాల్. ఏదైనా విల్లాస్ లో మీరు చూస్తుంటారు, అలాంటిది మనం ఇక్కడ ఫ్లాట్స్ లో కూడా మనం క్రియేట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ఇది మనం చేసాం. అంటే ఎవ్రీ డీటెయిలింగ్ ఎంత బాగుంది అనిపిస్తుంది అంటే ఈ నాబ్స్ కూడా వింటేజ్ లుక్ కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే ఇవి కూడా మీకు ఎంబోజ్డ్ లైన్స్, ఫ్లూటెడ్ అంటాం వీటిని. సో ఫ్లూటెడ్ ప్యానల్స్ యూజ్ చేసాం లామినేట్స్. అదే గోల్డ్ అంటే అది కంటిన్యూషన్ అంటే ఓల్డ్ స్టైల్లో మనకి గోల్డ్ కూడా ఇంపార్టెంట్. గోల్డ్ కలర్, బ్రాస్ కలర్ ఇవే యూజ్ చేస్తాం కదా. సో ఆ థీమ్ లో డిజైన్ చేసిన ఓవరాల్ కాన్సెప్ట్. ఇక్కడ లైటింగ్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమనిపిస్తుంది. ఎస్ మీరు చెప్పండి గురించి అండి. ఇది యాక్చువల్ వుడ్ వర్క్ అనుకోండి, మనం లేటర్ ఆన్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి శాండ్ స్టోన్కి వెళ్ళేటప్పుడు మనం ప్రియారిటీ ప్లానింగ్తో చేసుకోవాలి. ఒక లేఅవుట్ ఫిక్స్ చేసుకుని దాని దగ్గర వైరింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసారంటే ఒకసారి లైట్ ఆఫ్ చేద్దాం. సో లైట్ ఆఫ్ చేసి చూడండి మీరు, దీని ఎంబోజ్ లైటింగ్ ఇచ్చేస్తాము. జనరల్గా అయితే ఈ స్పాట్ లైట్ ఇస్తారు. ఒకసారి ఈ లైట్ ఆన్ చేద్దాం, చూద్దాము. జనరల్గా ఇచ్చేది కామన్ అందరూ. సో ఈ ఎంబోజ్ లైటింగ్ అనేది మనం ప్రియారిటీగా ప్లానింగ్ చేసుకుంటేనే ఇది పాసిబుల్ అవుతుంది మనకి. ఈవెన్ వుడెన్ అయితే ఇంత ఎలివేషన్ ఉండదు. ఇది ఎన్గ్రేవింగ్ చేసి శాండ్ స్టోన్ కాబట్టి మీకు ఆ ఫీల్ వస్తుంది. దాంట్లో ఈ గోల్డ్ ఎన్వలప్ చేసేటప్పుడు ఇంకా హైలైట్ అవుతుంది మీకు దానివల్ల. దాని కంటిన్యూషన్ ప్లానింగ్ తో సేమ్ థీమ్ చెప్పినట్టు గోల్డ్ థీమ్ తో వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ గోల్డ్ లైన్స్ వచ్చాయి, ఇక్కడ గోల్డ్ ప్రొఫైల్ వచ్చింది, గోల్డ్ ఎన్గ్రేవింగ్ వచ్చింది. సో నెక్స్ట్ దీని పర్పస్కి వస్తే ఇది డిస్ప్లే పర్పస్. సో ఇక్కడ చూసారంటే మనం డోర్స్ ఓపెన్ చేశాక లోపల కూడా సేమ్ అదా వినీర్ పాలిషింగే ఇచ్చాము. సో దాంట్లో లైటింగ్ ఎన్గ్రేవ్ చేసాం. సో ఇక్కడ మీరు ఏం థింగ్స్ పెట్టినా మనకి హైలైట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, క్లియర్ గ్లాస్ ఇచ్చాం. ఇప్పుడు లైట్ ఆన్ చేసినా కనిపిస్తుంది మనకి, లైట్ ఆఫ్ చేసినా కనిపిస్తుంది. ఇది కొత్తగా అనిపిస్తుంది లోపల లైటింగ్ అని. నార్మల్ చాలా మంది సెల్ఫ్ లాగా చేసేసి వదిలేస్తారు. ఐటమ్స్ పెట్టామనుకోండి, దాన్ని ఎంబోజింగ్స్ మొత్తం మనకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే లైటే మెయిన్ ప్రియారిటీ మనకి. సో అందుకే లైట్ ఇంక్లూడ్ చేస్తాం, దట్ క్లియర్ గ్లాస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం ఇక్కడ.